ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ జీవవాక్య ధ్యానాల పక్షంగా నేను ఆహ్వానాన్ని పలుకుతున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి గడిచిన వారమంతా కాపాడారు, క్షేమం ఇచ్చారు. దేవునికి వందనాలు. ఈ మంగళవారం నాడు దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప ఆయన మనకు అనుగ్రహించారు. దేవునికి వందనాలు. జనవరి నెలలో ఇది 3వ మంగళవారం. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. చాలాసార్లు ధ్యానం చేసిన మాటే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ప్రార్థన చేసుకుందాం. మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నాయన. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారయోగ్యంగా ఉంచున్నట్లు సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి సహానుభవం అనేటువంటి ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుని ఆ వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన మనతో సహా అనుభవము లేనివాడు కాడు, మన ప్రధాన యాజకుడు అనేటువంటి మాట. అయితే చివరిలో చెప్తాను, మళ్ళీ మొదట్లో కూడా చెప్తున్నాను. వచ్చే మంగళవారం నాడు ప్రధాన యాజకుని గురించి హెబ్రీ పత్రికలో ఏం చెప్పారనేది క్లుప్తంగా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఈ మాట మీద ధ్యానం చేసి వచ్చే మంగళవారం అలా చేద్దాం. చివరిలో కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఆ విషయం. కింగ్ జేమ్స్ వెర్షన్లో ఒక చిన్న ట్రాన్స్లేషన్ ఏం చెప్పారంటే, విచ్ కెనాట్ బి టచ్డ్ విత్ ద ఫీలింగ్స్ ఆఫ్ అవర్ ఇన్ఫర్మిటీస్ అని అన్నాడు. అలాగే న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో ఏమన్నాడంటే, అనేబుల్ టు సింపథైజ్ విత్ అవర్ వీక్నెసెస్ అని రాశారు. అనేబుల్ టు సింపథైజ్. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో ఆయన ఏమన్నాడంటే, అండర్స్టాండ్ అవర్ వీక్నెసెస్ అన్నాడు. అండర్స్టాండ్ అవర్ వీక్నెసెస్. ఇక ఒక పెద్ద ఆయన ఉన్నారు, జేబే ఫిలిప్స్ గారని మహాభక్తుడు, రచయిత. ఆ జేబే ఫిలిప్స్ గారు అన్న మాట ఏంటంటే, నో సూపర్ మ్యాన్ హై ప్రీస్ట్ అని అన్నాడు. నో సూపర్ మ్యాన్ హై ప్రీస్ట్ అంటే అతీతుడైన ప్రధాన యాజకుడు కాదు. నో సూపర్ మ్యాన్ హై ప్రీస్ట్, అతీతుడైనటువంటి ప్రధాన యాజకుడు కాదు. మరి ఈ మాటలకి అర్థం ఏంటంటే, ఈ ట్రాన్స్లేషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే, ఆయన మనలాంటోడే, మన వంటి వాడే అని నొక్కి చెబుతూ ఆయన వలన ఏ సహాయం మనం పొందగలమనే దాని మీద మనసు పెట్టాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏమంటాడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలైనందు మనతో అంటే ఆయన మనతో కలిసి హీ హిమ్సెల్ఫ్ అంటే మనకు సహాయం చేయడానికి, లేకపోతే మన బలహీనతల్లో మనల్ని ఆదరించడానికి ఆయన ఒక దేవదూతను పంపలేదు, ఒక రాయిబారిని పంపలేదు, లేకపోతే ఒక వేరే దేశస్థుడిని ఆయన మన కొరకు అండగా పంపలేదు. ఆయనగానే స్వయంగా అభిషిక్తుడిగా ఈ పని కొరకు ప్రత్యేకింపబడిన వాడిగా, రక్షకుడిగా, రక్షించేవాడిగా ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే అన్ని విషయాలలో కూడా మనతో సహానుభవం అంటే షేర్డ్ ఫుల్లీ. ఎక్కడా కూడా ఆయన కొంచెం దూరంగా, అంటే అప్పుడప్పుడు మనం ఏమంటామంటే, సహాయం చేస్తాం కానండి, పూర్తిగా చేయలేమండి, ఏదో కొద్దిగా చేస్తామండి, తప్పకుండా చేయమంటలేదండి, కొంచెం చేస్తామండి, అలాగ అనలేదు ఆయన. అలాగే అంత దూరం మీతో రాలేం కానీ కొంచెం దగ్గరగా వస్తాంలేండి, కానీ అంత దూరం రాలేమండి అని కొంతసార్లు చెప్తాం మనం. అలా దగ్గరగా, లేకపోతే చాలా పెద్ద పద్ధతిలో అనేది కాకోకుండా ఏమండి సంపూర్ణంగా పరిపూర్ణంగా భరించేటువంటి వ్యక్తిగా మన ప్రధాన యాజకుడు. ఇన్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్, మన యొక్క ప్రతి అనుభవంలో, అంటే ఈ అనుభవాల్లో అన్ని మంచి అనుభవాలే లేవండి, చేదు అనుభవాలు కూడా ఉన్నాయి కదండి. కనుక మన యొక్క ప్రతి అనుభవంలో ఆయన మనతోనే ఉన్నారు, మన వంటి వాడిగానే ఉన్నాడు. కనుక ఆయన మనకు సహాయం చేయగలడు అనేటువంటి ఒక తీర్మానం. ఎందుకంటే
చేదు అనుభవాలు జీవితంలో ఉన్నాయి, గాయపడిన ప్రతి సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి, బాధ ఉంది, ఒత్తిడి ఉంది, నొప్పించబడినటువంటి ప్రతి సందర్భంలో ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయి. అంచేత వీటన్నిటిలో కొన్నిటి మాత్రమే కాకోకుండా నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఆర్ఎంపీ డాక్టర్ గారు దేనికైనా వైద్యం చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ గారు చాలా వరకు ఆయన ప్రయత్నం చేస్తారు. మనం అప్పుడప్పుడు చిన్నప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఉంటే కడుపు నొప్పికి అయినా, చెవి నొప్పికి అయినా, తలపోటుకి అయినా అన్నీ. ఇంకా కొంచెం పైకి వెళ్ళే కొద్దీ ఆ డాక్టర్ గారు ఒకదానికి పరిమితం అయిపోతారంతే. న్యూరాలజీ అంతవరకే. అలాగే గుండెకి సంబంధించిన దాంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఒక రకం, ఇంకొక ఆయనేమో ఆపరేషన్ చేయగలుగుతాడు. ఇలాగా ఎక్కడికక్కడ ఇలా పెరిగే కొద్దీ, పెద్దదయ్యే కొద్దీ విద్య లేకపోతే విజ్ఞానం ఒకదానికి వాళ్ళు కన్ఫర్మ్ అయిపోవాల్సిందే, పరిమితి అయిపోవాల్సిందే. వాళ్ళకి బాగా తెలిసింది కనుక రెండో దాంట్లోకి వాళ్ళు వేలు పెట్టరు. కనుక ఈయన ఇలాగ కొన్నింటికే ఆయన పరిమితి అవ్వడం లేదు. అలాగే బదులుగా ప్రత్యామ్నాయం అనేది లేదు. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో అర్థం చేసుకుని సహాయం చేయగలిగేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. నా మాటలు మీరు గమనిస్తున్నారని నేను అనుకుంటాను. అంటే మనల్ని పూర్తిగా అర్థం చేసుకుని తనకు బదులుగా ఎవరినో పంపకుండా, అక్కడ దూతలు ఉండొచ్చు, లేకపోతే రాయబారులు ఉండొచ్చు, లేకపోతే ప్రవక్తలు ఉండొచ్చు, యాజకులు ఉండొచ్చు, ఎవరిని పంపలేదు, ఎవరిని పురమాయించలేదు. చివరికి ఆయన దేవుడిగా కూడా రాలేదు. అది చూడండి, ఒకడు దేవుడిగా వచ్చుంటే ఎవరు వెళ్తారండి ఆయన సమీపానికి? చూస్తేనే ఇంకా చచ్చిన వాళ్ళతో సమానం. చచ్చిపోవటమే. ఆ మహిమను, ఆ తేజస్సును చూచి ఎవరు బ్రతకలేరు. అంచేత దేవుడిగా కూడా రాలేదు. ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు కనుక మనం చూస్తే చాలా చక్కగా పౌలు గారు వివరంగా రాస్తారు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. చూడండి, మళ్ళీ చదువుతున్నాను. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత అంతగా తగ్గించుకున్నాడు గనక నేనేమై ఉన్నానో ఆయనకు తెలుసు, నా పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు, నేను పడుతున్నటువంటి ఇబ్బందులు, చికాకులు, సమస్యలు, వేదనలు కూడా ఆయనకు తెలుసు కనుక, ఎరిగినవాడు కనుక వాటిలో ఆయన సహాయం చేస్తాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చాలా ఎక్కువ భాగం అది. కానీ అందులో ఉన్న కంటెంట్ క్లుప్తంగా 2 మాటలు మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఆయన ఇలాగ ఎప్పుడైతే తగ్గించుకుని వచ్చాడో, రిక్తునిగా చేసుకుని వచ్చాడో, ఏమండి ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి? ఎవరు అంగీకరిస్తారు? తృణీకరింపబడినవాడు అని రాశాడు అక్కడ ఆయన గురించి. ఆయన తృణీకరింపబడినవాడు ఇలాగ తగ్గించుకుని వచ్చాడు కనుక మనము ఆయనను ఎన్నిక చేయకపోతేమే లెక్క పెట్టలేదనమాట అండి, లెక్కించలేదనమాట అండి, లేకపోతే ఆయన మనం గైపెట్టలేదు, ఆయన గౌరవించలేకపోయామన్నమాట అండి. తృణీకరింపబడినవాడు కనుక ఆయనను ఎన్నిక చేయకపోతేమే. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడిను. ఎవరు గ్రహిస్తున్నారు? అయ్యా, నా తప్పులు, నా పాపాలు ఆయన తన మీద వేసుకుని నా కొరకు శిలువ మరణం పొందాడు అని ఎంతవరకు మనం చింతిస్తామండి? ఆ మహాశుక్రవారం నాడు 7 మాటలు ధ్యానం చేసి, 7 మాటలు ధ్యానం చేసి ఆమెను అనుకుని బయటకు వచ్చేస్తున్నాం అంతే. ఇక ఈస్టర్ పండుగ నాడు ఇవన్నీ మర్చిపోయి, దానికి ముందు 40 రోజులు కొంచెం దీక్షగానే గడిపే ప్రయత్నం చేస్తాం. కానీ
అక్కడ కూడా చాలా సందర్భాల్లో ఈ తినడానికి త్రాగడానికే ఎక్కువ ఇంపార్టెన్స్. అది కాదు కదా. నా అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములు అతని మీద మోపబడెను. ఆ 3-5 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని మాటలు క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అన్యాయపు తీర్పు పొందెను, భక్తిహీనులతో ఆయనకు సమాధి ఏర్పరచబడింది. అన్యాయం చేసిన వాడు కాదు, ఆయన నోట అసలు ఏ కపటపు మాట కూడా బయటకు రాలేదు. తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు. అనేకుల దోషములను భరించి దానివలన అనేకులను నిర్దోషులుగా చేశాడు. మరణము పొందునంతగా తన ప్రాణమును ధారపోసి తిరుగుబాటు చేసిన వారి పక్షంగా విజ్ఞాపన చేశాడు. ఆ 53వ అధ్యాయం అలాగూ చదువుకుంటూ వస్తే ఈ మాటలన్నీ కనపడతాయి. మీరు బైబిల్ తెరిచి ఒకసారి వాక్యం అయిన తర్వాత అయినా ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవండి. నేను చెప్పిన మాటలన్నీ అక్కడ చాలా క్లియర్గా ఉంటాయి. కనుక కేవలం మనవలే మన వంటి వాడుగా మనలాంటి శోధనలు అనుభవించాడు గనుక శోధనలో ఉన్న మనకు సహాయం చేయగలవాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అని అన్నాడు ఆ 12 మందితో. నా శోధనలలో నాతో కూడా లేకపోతే శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అంటే ఆయనకు వచ్చినాయి అనమాట అండి. ఇవన్నీ కూడా ఆయన ఇవన్నీ కూడా ఫేస్ చేశాడనమాట అండి. ఇవన్నీ కూడా ఆయన ఎదుర్కొన్నాడు అనమాట అండి. ఒక్కసారి ఆయన బాల్య దినాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కారణజన్ముడే, దేవుని కుమారుడే, కానీ ఒక చిన్ని కుటుంబంలో, ఒక వడ్రంగివాని కుటుంబంలో పుట్టడం, రెండవది ఆ తల్లి వివాహం కాకముందే గర్భం దాల్చి ఈయనను కనడం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిపోయిన కారణం చేత చాలా చిన్న చూపు చూశారు ఆయన్ని. ఆ పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు అనవసరంగా కొంతమంది యొక్క కోపాన్ని ఈయన చవి చూడాల్సిన పరిస్థితి. కొంతమంది దూరం అయిపోయారు, విడిచిపెట్టేశారు. తన సోదరులతో కూడా ఈయనకి విభేదాలు. వాళ్ళు కూడా ఈయనను అంగీకరించలేదు, దూరం అయిపోయారు. ఇక ఈయన గాయపడిన సందర్భాలు ఎన్నున్నాయి. చిన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు ఆయన స్కూల్కి వెళ్ళాడు కదండి. 12 సంవత్సరాల లోపులో ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళినట్టే కదా. వెళ్ళినప్పుడు సహ విద్యార్థులు అందరూ ఈయనని గౌరవంగా చూసుంటారా? చస్తే చూడరు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువులు ఈయన గురించి చాలా తక్కువగా నీచంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటలు విని స్కూల్కి వచ్చిన తర్వాత ఈయన చాలా హేళన చేస్తుంటారు, గేలి చేస్తుంటారు, అవమానపరుచుంటారు. ఈ సోటిపోటి మాటలు తన జీవితంలో తిరస్కారం, ఇవన్నీ ఆయనని ఎంత బాధ పెట్టుంటాయండి. ఇవన్నీ ఆయనని ఎంత దుఃఖపెట్టుంటాయి. ఇవన్నీ ఆయనని ఎంత కష్టపెట్టుంటాయి. ఇవన్నీ ఆయన ఎరుగుదురు. ఇవి ఒక మామూలు వ్యక్తిగా మన జీవితంలో ఉన్నాయి. ఇవి మనకు కలిగినప్పుడు మనలో ఉన్న నలుగుడు కొన్నిసార్లు చాలా తీవ్ర స్థాయికి చేరిపోతుంది. అది తట్టుకోలేక కొంతమంది దాన్ని తట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు, కొంతమంది అయితే ప్రాణాన్నే తీసేసుకుంటున్నారు. కానీ ఇవన్నీ ఆయన ఎరుగును గనక, అనుభవించాడు గనక ఆ పరిస్థితుల్లో ఉన్న మనకు సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు అనే మాట అందుకే మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. తన హృదయంలో చాలా లోతుగా గాయపడ్డాడు. చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి కనుక ఆయన మనకు సహాయపడగలడు. ఎందుకంటే ఆయన అనుభవించాడు కనుక మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఆయన మనకు సహాయం చేయాలి?
ఎందుకు ఆయన మన ఎడల దయ చూపించాలి, జాలి కలిగి ఉండాలి అంటే మనం ఏంటో ఆయనకు తెలుసు, నేనేంటో ఆయనకు తెలుసు. ఎలాగా? 78వ కీర్తన 39వ వచనం చూద్దాం ఒకసారి. 78వ కీర్తన 39వ వచనం. వారు కేవలము శరీరులై ఉన్నారనియు. అదండి, మనం దేవుని బిడ్డలమే కానీ శరీరంతో ఉన్నాం. శరీరంతో ఉన్నాం కనుక శరీరాశ, నేత్రాశ, జీవబడంబం ఇవన్నీ మనకు కావాలి. అలాగని లోకంలో అందరూ మనల్ని మెచ్చుకోలేరు, అందరూ మనల్ని హెచ్చించలేరు, గణపరచలేరు. ఎక్కడో ఒక చోట ఒకవేళ ఏమీ లేకపోయినా కూడా, ఒక సామెత ఉంటుంది చూడండి, కోడిగుడ్డుకు ఏకలు తీశారని. అలాంటివి ఏవో వెతికి అంటగట్టి హేళన చేసేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు. కేవలము వారు శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అది విసరి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాదటండి ఆ గాలి, అది వెళ్ళిపోవటమే. అలాగా అది మన బ్రతుకు. కేవలం శరీరులనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడు కనుక మనకు సహాయం చేస్తున్నాడు. వీళ్ళు నిరుత్తరులయ్యా, డబ్బు ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు ఏమండి, కానీ వీళ్ళు నిస్సహాయులు కనుక నేను సహాయం చేయాలి. 103వ కీర్తన 13వ వచనం చూస్తే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఇక్కడ మళ్ళీ అందరి విషయంలో వ్రాయటం లేదండి, అందరికీ అనే మాట వాడడం లేదు. ఎవరైతే తన ఎడల భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారి ఎడల జాలిపడి వారి యొక్క ఇలాంటి కష్ట క్లిష్ట పరిస్థితుల్లో సహాయం చేస్తాడు జాలితో. ఎందుకంటే కేవలం మనం శరీరులమని, విసరి వెళ్ళి మళ్ళీ తిరిగి రాని గాలితో సమానమని ఆయనకు తెలుసు కనుక ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి విషయంలో జాలిపడి ఆయన సహాయం చేస్తారు, దయగలిగి సహాయం చేస్తారు, కనికరపడి సహాయం చేస్తారు. 63వ కీర్తన యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం చూస్తే, వారి యావత్ బాధలు ఆయన బాధ నొందెను, వారి యావత్ బాధలు ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటను వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఎంత అద్భుతమైనటువంటి ఆదరణతో కూడిన మాటలండి. వారి యావత్ బాధలు ఆయన బాధ ఉన్నదని అంటే మనం ఎంత బాధ అనుభవిస్తున్నా, ఏ బాధలో ఉన్నా అదంతా ఆయన అనుభవిస్తున్నారు అంతే మన పక్షంగా. కనుక ఆ బాధ ఏంటో ఆయనకు తెలుసు కనుక మనకు సహాయం చేస్తారు. పైగా తన సన్నిధి దూతను మనకి కాపలాగా పెడుతున్నారు అంతే. ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క దూత కాపలాగా ఉండి నడిపిస్తుందండి, రక్షిస్తుందండి. అది మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం, ఇది నా బలం అనుకుంటాం, ఇది నా చదువు, నా తెలివి, నా జ్ఞానం, నా సంపద, నా డబ్బు, నా బంగారం, నా ఆస్తి, నా పరపతి, ఏంటంటో చెప్పుకుంటాం. కానీ నా దేవుని దూతను ఆయన నా కొరకు కాపలాగా పెట్టాడు కనుక నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను అనే ఆలోచన మనం చేయలేకపోతున్నాం. కానీ వాక్యం చెప్తుంది క్లియర్గా, ప్రేమ చేతను తాలిమి చేతను అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుండి ఆయన విడిపిస్తున్నాడు. ప్రేమ చేత, ఓర్పు చేత, తాలిమి అంటే ఓర్చుకుంటున్నాడు, క్షమిస్తున్నాడు, విడిపిస్తున్నాడు. పూర్వపు దినములన్నిటను ఆయన ఎత్తుకొనుచు మోసుకొనుచు. ఒకవేళ నువ్వు చిన్నబిడ్డ లాంటి పరిస్థితులు ఉంటే ఎత్తుకుంటాడు, ఒకవేళ వృద్ధాప్య పరిస్థితులు ఉంటే మోసుకొస్తాడు. విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఒకవేళ నా బంధువు నన్ను విడిచిపెడితే చాలా దుఃఖం నాకు. ఆయన కూడా లాజరు దగ్గరికి వచ్చినప్పటికీ యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట మనం చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో అతనిని ఎలాగూ ప్రేమించినో చూడుడని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకున్నారట. యేసు కన్నీళ్లు విడిస్తే లాజరు చనిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలాగ ప్రేమించాడు అని
ప్రేమించాడు కనుక ఆయన కన్నీళ్లు గారుస్తున్నాడు. చుట్టం కాదు, పట్టం కాదు, బంధువు కాదు, ఏదో పరిచయం అంతే. వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆ బేతనీ గ్రామంలో వీళ్ళ ఇంట్లో ఉంటాడు, ఏదో ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో. కానీ ఎంత ప్రేమించాడు కాబట్టి ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు అని వాళ్ళు చెప్పుకున్నారట. మన విషయంలో కన్నీరు గార్చేటువంటి దేవుడు, నా విషయంలో, మనందరి విషయంలో కూడా కన్నీరు గార్చేటువంటి దేవుడు. ఎందుకు ఇదంతా? ఇలాగా ఏ పరిస్థితిలోనైనా, ఎలాంటి స్థితిలో ఉన్న వారికి మనం సహాయం చేయడం కోసం. ఫైనల్గా చెప్తున్నాను, ఆయన మనకెందుకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇన్ని పరిస్థితుల్లో సహాయం చేస్తూ వచ్చాడు అంటే, కొంతమంది ఈ పరిస్థితుల్లో ఉన్నవారు మనకు ఎదురవుతారు. నా దేవుడు నాకు ఇలాగూ సహాయం చేశాడు కనుక నేను వారి విషయంలో సహాయం చేసేవాడిగా ఉండాలి, ఉపకారం చేసేవాడిగా ఉండాలి, మేలు చేసేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి. స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా కానీ, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన వలన నేను పొందింది కొంతమందికి నేను పంచిపెట్టాలి. ఆయన వల్ల నేను పొందాను, కొన్ని అనుభవించాను, నేను అనుభవించింది, పొందింది, కలిగి ఉన్నది నేను కొంతమందికి షేర్ చేయాలి. అందుకోసం మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవవాక్య ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు, మీ వాక్యాన్ని మాకు మీరు వినిపిస్తున్నారు, వాక్యపు లోతుల్లోకి తీసుకువెళుతున్నారు. ప్రభువా, మీకు వందనాలు. నాయన, ధ్యానించిన వాక్యం మా హృదయంలో స్థిరపరచు. ఎంత గొప్ప దేవుడు నాయన. ఒక ప్రధాన యాజకుడిగా మాతో సహా అనుభవం కలిగి అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని ఆదరించడానికి, ఓదార్చడానికి, ధైర్యపరచడానికి, బలపరచడానికి, నడిపించడానికి సిద్ధంగా ఉన్న దేవా, మీకు వందనాలు. మా జీవితాల్లో ప్రతి శ్రేష్టమైన అనుభవం మీ వలన మాత్రమే కలుగుతుంది నాయన. మీకు వందనాలు తండ్రి. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. బిడ్డల యొక్క చదువులు తోడుగా నడిపించు. విదేశాల్లో ఉన్న బిడ్డలు, వారి కుటుంబాలను కూడా దీవించు. యవన బిడ్డలను ఆశీర్వదించు తండ్రి. చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాప్యులు ఉన్నవారు ఉన్నారు నాయన. ఈ దేశంలో ఉన్న వారందరిపైన నీ కృప కుమ్మరించండి. బలహీనతల చేత, అనారోగ్యం చేత, సమస్యల చేత పీడించబడుతున్నవారు, వారికి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు సహాయం చేసి వారిని విడిపించరు ఆయన. ఏ పరిస్థితుల్లో ఉన్నా నెమ్మదితో, శాంతితో, సమాధానంతో నింపండి ప్రభువా. మీకే వందనాలు నాయన. అలాగే మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా దీవించండి. అన్ని రంగాలలో మీ కాపుదల దయచేయండి. బిడ్డలు పరీక్షలకు చాలా దగ్గరగా వచ్చేస్తున్నారు. వారు చదువులు తోడుగా నడిపించు. శ్రద్ధగా చదవాలి, కష్టపడి చదవాలి. ఎక్కడైనా ఏ సబ్జెక్టులోనైనా కొంచెం బలహీనంగా ఉంటే తిరిగి మరలా దాన్ని వారు స్ట్రెంగ్థన్ చేసుకోగలగాలి. అధైర్యపడుకోకుండా, ఆ సబ్జెక్ట్ను విడిచిపెట్టకుండా ప్రయత్నించి సఫలులయ్యే భాగ్యాన్ని దయచేయండి నాయన. మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా దీవించండి. ఇగో మెల్లగా ఆ చలి దినాలు అంతమై మరొక ఋతువులోకి మేము ప్రవేశించబోతున్నాం. మెల్లగా ఈ చలి తగ్గి ఎండలు ప్రారంభమవుతాయి. మమ్మల్ని సిద్ధపరచండి. ఏ ఋతువులోనైనా ఆరోగ్యంగాను, క్షేమంగాను ఉండటం మీ చిత్తం సహాయం చేయమని, మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. సోదరులను ఏకాదశి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపే సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.